హోమ్ మినిస్టర్ అనిత శుద్ధ వేస్ట్. నేను హోం మంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పోలీసులు అప్పట్లా పని చేయడం లేదు. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు దగ్గరుంది. నేనేం చేయగలను? నాకు పోలీసులు సహకరించడం లేదు. లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లేదు. అధికారులు నన్ను రావద్దనంటున్నారు. కాకినాడ ఎస్పీ ఏం చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే ఏం పీకుతున్నారు? కూర్చొని ఏం మాట్లాడడం, అక్రమ రవాణా జరుగుతున్నాయన్నా, మీరు కూడా కాకుండా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రజెంట్ హాట్ టాపిక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సొంత ప్రభుత్వం పైనే పవన్ ఫైర్ అవుతున్న తీరు కొత్త సంకేతాలు రేపుతోంది. ఆయన కూటమి నుంచి బయటికి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారన్న వార్త బాంబులా పేలుతోంది. జనసేనాని సంకేతాలు టీడీపీ బీజేపీకి షాక్ తగిలాయి. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? ఈ స్టోరీకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరిది? తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమికి హ్యాండ్ ఇవ్వబోతున్నారా? కూటమిలో కుంపటి పెట్టి బయటకు రాబోతున్నారా? పవన్ సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించడం దేనికి సంకేతం? సేనానివి వ్యూహాత్మక అడుగులేనా? వెనక ఎవరైనా ఉండి ఆడిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన కూటమి నుంచి బయటకు వస్తారని పొలిటికల్ పండిట్స్ డిసైడ్ అయిపోయారు. ఆ మధ్య అనిత ఎపిసోడ్తో మొదలుకొని నిన్న కాకినాడలో ఎమ్మెల్యేపై మండిపడడం వరకు అనలైజ్ చేస్తే పవన్ వ్యూహాత్మక స్టెప్స్ రియలైజ్ కావచ్చు అంటున్నారు. ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు? ఇది లవాన్ పేరు మీద చేస్తారు. ఓకే, హూ ఇస్ అగర్వాల్? హూ ఇస్ అగర్వాల్? ఆయన సీజ్ చేశారా? ఇక కూటమి నుంచి బయటకు రావాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. త్వరలో కూటమి నుంచి బయటకు వచ్చి టీడీపీకి బిగ్ షాక్ ఇవ్వాలని ఈయన భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలే పవన్ కాస్త సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి దిగిపోయారు. పవన్ ప్రతి యాక్షన్ వెనుక ఓ కారణం ఉంది. హోంమంత్రి అనిత తీరుపై ఆయన ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో అనిత ఆయన్ను కలిసి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. పవన్ ప్రశ్నించాలనుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడొచ్చు, కానీ మీడియా ముందు అసంతృప్తి వెళ్ళగక్కడానికి కారణం వేరేగా ఉంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో కూడా పవన్ మాట్లాడిన తీరు చంద్రబాబుకు కూడా మింగుడు పడలేదు. సోషల్ మీడియాలో తనపై, తన కూతుళ్లపై తప్పుడు రాతలు రాస్తుంటే అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామన్న పవన్ ఆవేదన అందరికీ అర్థమైంది. ఆ తర్వాతే సోషల్ సైకోలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది. ఆంబోతుల మారిగా తయారయ్యారు. అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు, మా కుటుంబం అంతా మాట్లాడారు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు, మిమ్మల్ని గురించి మాట్లాడారు. నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా, ఆయన గురించి కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు. అంటే యాక్షన్ తీసుకోకూడదండి, వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని. ఇక కాకినాడ ఎపిసోడ్ను కూడా తన స్క్రీన్ ప్లే ప్రకారమే నడిపారు పవన్. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన టార్గెట్. అధికార పార్టీలో కొందరు ఆయనకు అండగా ఉన్నారని పవన్ అనుమానిస్తున్నారు. ఇన్ని లక్షల టన్నుల బియ్యం దేశం దాటిపోతుంటే తనలాంటి వాళ్ళు వచ్చి పట్టుకోవాలా అన్నది పవన్ క్వశ్చన్. ఆ సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుకు చురకలు వేశారు. దీంతో అధికార పార్టీలో కొందరు ద్వారంపూడితో లాలూచీ పడ్డట్టు చెప్పకనే చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి పవన్పై చెలరేగిపోయారు. బియ్యం అక్రమ రవాణాతో వేల కోట్లు సంపాదించారని, అందులో అప్పటి సీఎం జగన్ కూడా వాటా వెళ్ళిందన్నది ఆ ఆరోపణ. ఇప్పుడు ఓడిపోయాక కూడా ద్వారంపూడి దర్జాగా తన దందా చేస్తుంటే ఎవరూ పట్టించుకోకపోవడం ఏమిటనేది ఇప్పుడు పవన్ ప్రశ్న.
ద్వారంపూడిని ఇంతలా టార్గెట్ చేయడం వెనక మరో విషయం కూడా ఉంది. అప్పట్లో పవన్ పైకి కాపు నేత ముద్రగడను ప్రయోగించారు జగన్. కాపులు పవన్ వెనక నడవకుండా ముద్రగడ శతధా ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్ వెనక ఉన్నది ద్వారంపూడి అని పవన్ నమ్మకం. అనిత ఎపిసోడ్ కావచ్చు, కాకినాడ ఎపిసోడ్ కావచ్చు, పవన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత ప్రభుత్వం అయినా సరే ప్రశ్నించడం మాననని స్పష్టంగా చెప్తున్నారు జనసేనాని. పవన్ అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే టీడీపీ నేతలే అడ్డుపడుతున్నారు అనేలా జన సైనికులు పోస్టులు కూడా పెడుతున్నారు. జనంలో చర్చ జరిగేలా చూస్తున్నారు. పవన్ కేవలం హోంమంత్రి పోస్ట్ కోసమే ఇలా చేస్తున్నారని కొంతమంది చెబుతున్నా దానికోసం ఇంత డ్రామా అవసరం లేదు. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. పవన్ ఎందుకు బయటికి రావాలనుకుంటున్నారు? భవిష్యత్తును బంగారంలా మార్చుకోవడానికే ఎత్తుగడ? పవన్ వెనకుండి నడిపిస్తోందెవరు? ఢిల్లీ టూర్ తర్వాత పవన్ దూకుడుకు కారణమేంటి? భవిష్యత్ రాజకీయ అవసరాలతో పవన్ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారన్నది స్పష్టం. గత ఎన్నికల్లో పవన్ 21 సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయాల్సి వస్తే 21 సీట్లతో సరిపెట్టుకోలేని పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో అంటే వైసీపీని దించడానికి రాజీ పడ్డానని చెప్పుకున్నారు ఆయన. ఇప్పుడు అలా కుదరదు. కనీసం 50 నుంచి 60 స్థానాలైనా అడగాల్సి ఉంటుంది. అదే సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ అందిస్తుందా అనేదే డౌట్. ఈసారి రాజీ పడితే పార్టీ ఎదగదు. కాబట్టి టీడీపీతో సున్నం పెట్టుకుని సరైన సమయంలో బయటకు రావడమే మంచిదనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు చెబుతున్నారు. తాను కూటమి నుంచి బయటకు వస్తే ప్రజల కోసమే బయటకు వచ్చాను అనేలా కనిపించేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ బయటకు వస్తే ఇప్పటికిప్పుడు టీడీపీకి వచ్చిన నష్టమేం లేదు. స్పష్టమైన మెజార్టీ ఆ పార్టీకి ఉంది. అయితే నైతికంగా మాత్రం అది టీడీపీకి గట్టి షాక్ అవుతుంది. ఇక వైసీపీ జాతకం అస్సలు బాగోలేదు. దాన్ని ఎంత తొక్కాలో అంత తొక్కే పని చంద్రబాబు చేస్తారు. అంటే వైసీపీ బలహీనపడుతుంది. ఆ సమయంలో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించేది ఒక్క జనసేన మాత్రమే. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పవన్. తనకు ఎలాగూ కాపుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తన చర్యల ద్వారా న్యూట్రల్ ఓటర్లను కూడా తన వైపు తిప్పుకుంటున్నారు. హిందుత్వ పేరుతో ఓట్లను పోలరైజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ కలిసి వస్తే వచ్చే ఎన్నికల నాటికి తానే నిర్ణాయక శక్తిగా ఎదగాలన్నది పవన్ ప్లాన్. ఈ కథంతా నడపడానికి బీజేపీ పెద్దల మద్దతు కూడా ఉందన్నది కొందరి అనుమానం. అది నిజం కావచ్చు కూడా. మోడీ, అమిత్ షాకు తెలియకుండా పవన్ ఏమీ చేయరు. వారి గ్రీన్ సిగ్నల్తోనే పవన్ తన దూకుడును అంతకంతకు పెంచుతున్నారనేది పొలిటికల్ సర్కిల్స్ కథనం. ఏపీలో సొంతంగా బలపడేంత సీన్ బీజేపీకి లేదు. అసలు ఆ పార్టీకి 4 ఓట్లు రాబట్టే నాయకుడే లేడక్కడ. ఇటు చూస్తే చంద్రబాబు తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. జగన్ను ప్రోత్సహిస్తే తమ పార్టీ ఎదగదు. పైగా జగన్పై ఉన్న అవినీతి ఆరోపణలు ఇబ్బంది పెడతాయి వాళ్ళకి. బీజేపీకి కనిపిస్తోన్న పెద్ద క్రౌడ్ పుల్లర్ పవన్ మాత్రమే. జనసేన అనుకున్న పొటెన్షియాలిటీని గమనించే బీజేపీ పెద్దలు ఆయన అంత గౌరవంగా చూస్తున్నారు. ఇప్పుడు పవన్ను ప్రోత్సహించి కూటమి నుంచి బయటకు లాగి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయాలన్నది బీజేపీ ఆలోచన కావచ్చు. ఆ తర్వాత పవన్ను తమతో కలుపుకోవచ్చు. మొన్నటి ఢిల్లీ టూర్లో పవన్కు కమలం పెద్దల నుంచి దూకుడు పెంచమని ఆదేశాలు వచ్చినట్లుగా సమాచారం. అందులో భాగమే కాకినాడ ఎపిసోడ్. 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అంటే ఉన్నది 2 ఏళ్లే. ఈలోపే వైసీపీని ఎదగకుండా చేసి పవన్ ఆల్టర్నేటివ్గా ప్రొజెక్ట్ చేయగలిగితే బీజేపీ ప్లాన్ సక్సెస్ అయినట్టే. మొత్తంగా చూస్తే పవన్ కూటమి నుంచి బయటకు వస్తారు అనడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. మరి అది నిజమవుతుందా అంటే వెయిట్ చేయాల్సిందే.